ఇప్పుడు రాహుల్ గాంధీ నిలబెట్టకపోతే ఇంకో గాంధీ వచ్చి నిలబెడతాడు, అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఎవరు నిలబెడతారన్నది వ్యక్తుల మీద రాజకీయాలు ఆధారపడి ఉండవు. ఇప్పుడు ఎవరు ఊహించారు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అవుతారని, ఎవరు ఊహించారు రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ ఓడిస్తాడని. సో ఎవరు మనకు రాజకీయాల్లో అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజలు నిర్ణయించేస్తారు. ఎవరైనా ఊహించారు మన్మోహన్ సింగ్ ప్రధాని 10 ఏళ్ళు పాలిస్తాడని? ఎవరు ఊహించారు పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వం నడుపుతాడని? దేవగౌడ ఐక్య గుజరాల్ అవుతారని ఎవరు ఊహించారా? విపి సింగ్ అవుతారని ఎవరు ఊహించారా? అదేవల్ల రాజకీయాల్లో పొలిటికల్ స్పేస్లో ఒకరు కాకపోతే ఒకరు వస్తారు. ఇష్యూ రాహుల్ గాంధీ చేస్తాడా చేయడా అంటే రాహుల్ గాంధీ చేస్తేనే ఉంటుంది, రాహుల్ గాంధీ చేయకపోతే ఉండదు కాదు కదా. ఇప్పుడు స్విగ్గీలో దొరకకపోతే జొమాటోలు ఆర్డర్ చేస్తారు, జొమాటోలు దొరకకపోతే బ్లింకెట్లు ఆర్డర్ చేస్తారు, ఆడ దొరకకపోతే జెప్టోలు ఆర్డర్ చేస్తారు. అంటే కన్జ్యూమర్కి ఇన్ని చాయిసెస్ ఉన్నప్పుడు దేశానికి ఉండదా? రాహుల్ గాంధీ కాకపోతే ఇంకో గాంధీ వస్తారు, అది ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అనేక పార్టీలు దేశంలో పోరాడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఈ పార్టీలకన్నిటికీ బీజేపీని వ్యతిరేకించడం, ఇందులో కాంగ్రెస్ అయినా, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టులు అందరిది ఒకే ఎజెండా కదా, బీజేపీని ఓడించాలన్నది ఎజెండా దేశంలో. సో ఈ ఎజెండా ఉన్నంత కాలం ఇండియా కూటమికి రిలవెన్స్ ఉంటుంది, ఈ ఎజెండా పోయిన రోజు రిలవెన్స్ ఉండదు. సో అందువల్ల ఇండియా కూటమి రిలవెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? రాహుల్ గాంధీతో కాదు, కాంగ్రెస్తో కాదు, ఇంకో పార్టీతో కాదు. భారతీయ జనతా పార్టీని ఓడించాల్సిన అవసరము దేశంలో చాలా రాజకీయ పార్టీలకు ఉన్నది. అది ఉన్నప్పుడు ఇండియా కూటమి రిలవెన్స్ ఉంటుంది. సో అయితే అదే సమయంలో ఈ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కొనే క్రమంలో కూడా అంతర్గతంగా కూడా ఘర్షణలు ఉన్నాయి. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ ఎజెండా, సిపిఎంల ఎజెండా దేశం వచ్చే వరకు బీజేపీని ఓడించాలి. మరి రాష్ట్రంలో బీజేపీ కాదు, వాళ్ళ కోరుకోరు ప్రధాన శత్రువులు. ఏం చేయాలి? దేశంలో ఎజెండా ఏం మారలే కదా, కాంగ్రెస్కైనా కమ్యూనిస్టులకైనా బీజేపీ ఓడించడం ఎజెండా. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కైనా సిపిఎంకైనా బీజేపీని ఓడించడం ఎజెండా. కానీ అక్కడ 3 పార్టీలు కలిసి ఉండలేవు కదా. బెంగాల్ని ఎవరు పాలిస్తారు అనే దగ్గర విభేదం, కేరళను ఎవరు పాలిస్తారు అనే దగ్గర విభేదం, దేశాన్ని ఎవరు పాలించాలనే దగ్గర విభేదం లేదు. అట్లీస్ట్ దేశంలో ఎవరు పాలించకూడదు అనే దాంట్లో విభేదం లేదు, దేశంలో మోడీ పాలించకూడదు అనే దాంట్లో విభేదం లేదు. కాంగ్రెస్కి లేదు, సిపిఎంకి లేదు. కానీ కేరళలో ఎవరు పాలించాలన్నప్పుడు విభేదం. బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సిపిఎంలకు బెంగాల్లో ఎవరు పాలించాలనే దగ్గర విభేదం, దేశంలో మోడీ పాలించకూడని దగ్గర ఎక్కడ విభేదం లేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకైనా కాంగ్రెస్కైనా ఢిల్లీలో, పంజాబ్లో ఎవరు పాలించాలనే దగ్గర విభేదం, దేశంలో ఎవరు పాలించాలి, ఎవరు పాలించకూడదు అనే దగ్గర అట్లీస్ట్ ఎవరు పాలించకూడదు అనే దాంట్లో ఆప్కు కాంగ్రెస్కి ఏమైనా విభేదం ఉందా? సో రెండు కూడా బీజేపీ పాలించకూడదనే చెప్తుంది కదా. సో అందువల్ల జాతీయ రాజకీయాలు ఆ కామన్ ఎజెండా ఉన్నంతకాలం ఇండియా కూటమి ఉంటుంది. ఇక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు అలా అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసింది. మరి తెలంగాణ కలిసి పోటీ చేశాయా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు కదా, ఎందుకు చేయలేదు? మరి తెలంగాణ మీకు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిందో తెలంగాణలో. మరి పక్కనే ఆంధ్రప్రదేశ్లో ఒక తోటి తెలుగు రాష్ట్రంలో టీడీపీ, జనసేనకు పొత్తులు ఉన్నాయి బీజేపీతో, ఇక్కడ ఎందుకు లేదు? మరి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తుందా చెప్పండి? సో మరి పక్క రాష్ట్రాల్లో ఒకే రకమైనది లేదు కదా. 2009లో మీకు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. మరి ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయలేదు కదా. అందువల్ల రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఆ రాజకీయ పరిస్థితుల వల్ల ఈ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఎన్డీఏలోనే, ఇండియా కూటమిలోనే. ఇప్పుడు జేడీయూ బీహార్లో మిత్రపక్షం, ఇప్పుడు ఢిల్లీలో జేడీయూ మద్దతు ఇస్తుందా బీజేపీకి, ఎన్సీపీ వాళ్ళ సొంత క్యాండిడేట్లు పెడతామంటున్నారు. సో అందువల్ల ఒక రాష్ట్రంలో మిత్రపక్షం ఉంటే మరో రాష్ట్రం ఉండాలని లేదు కదా. సో అందువల్ల ఆయా రాష్ట్రాలను బట్టి అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది కదా.